మనందరి మధ్యలో రాష్ట్ర మైనారిటీ విభాగానికి ప్రెసిడెంట్గా ఉన్న ఎస్ఎస్ బాజీ గారు మన దగ్గర ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఈయన అన్ని నియోజకవర్గాలకి వెళ్ళి అక్కడ అంత దగ్గర మైనారిటీస్కి ఏ విధంగా హెల్ప్ జరిగింది, మైనారిటీస్లో ముఖ్యంగా దూదే కులంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఈ గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్ చేసింది అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ ముఖ్యంగా ఏంటంటే దుదే కులంని ఎప్పుడు కూడా కొంచెం మైనారిటీస్లో తక్కువగా చూసేవాళ్ళు అండ్ వాళ్ళు కొంచెం అవమానకరంగా భాషలో వాళ్ళని పిలిచేవాళ్ళు. అలా కాకుండా ఈరోజు ఒక చట్టం చేశారు జగనన్న, వాళ్ళకి ఒక జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి వాళ్ళకి అలాంటి ఎవరన్నా అవమానకరంగా భాషలో వాళ్ళని మాట్లాడితే వాళ్ళకి శిక్ష తప్పకుండా పడుతుంది అనేసి ఆ విధంగా వాళ్ళకి మొన్ననే 11న జీవో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇప్పుడు గౌరవంగా నూర్ భాష అని లేదు అంటే అక్కడ అంతా మనకి కోస్టల్ సైడ్ అంతా నూర్ భాష అంటారు, ఇటు మనకి రాయలసీమ సైడు దూదే కులం అంటారు. ఈ విధంగా వాళ్ళని గౌరవనీయంగా గౌరవపదంగానే వాళ్ళని పిలవాలి, వాళ్ళని కూడా గౌరవించాలి అని ఒక జీవోని ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా మనకి షాదీ తోఫా అనేసి మైనారిటీస్కి ఏదైతే ఉందో అందులో కాకుండా వీళ్ళ మట్టుకు మొదట కళ్యాణ లక్ష్మి అని 50,000 దాంట్లో ఉండేది మొదట్లో. ఇప్పుడు జగనన్న వీళ్ళని కూడా మైనారిటీస్కి ఏదైతే లబ్ధి పొందుతుందో అదేవిధంగా ఈరోజు షాదీ తోఫాలో ₹1,00,000 వాళ్ళకి వివాహం అవుతే ₹1,00,000 వాళ్ళకి లబ్ధి పొందేలాగా కూడా ఇంకో జీవో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మా గవర్నమెంట్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మైనారిటీస్కి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళలో కూడా విభేదాలు లేకుండా వాళ్ళందరూ కూడా ఈక్వల్ అని మేము వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఈక్వల్ అని చెప్పుకుంటూ మేము ముందుకు తీసుకెళ్తున్న ఏకైక ప్రభుత్వం. ఇవాళ చాలా హర్షిస్తున్నాను జగనన్న తీసుకున్న ఈ డిసిషన్ ఏదైతే ఉందో. ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అది మన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ మర్యాద ఆ గౌరవం ప్రతి ఒక్కరికి అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఎస్ఎస్ బాజీ గారు మాట్లాడారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.